ఫైబర్ కేబుల్ వైర్లు తొలగించడంపై ఫెడరేషన్ ఆఫ్ ఏరియా కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తరచూ ఫైబర్ కేబుల్ వైర్ల తొలగింపుతో వ్యాపారస్తులు, విద్యా సంస్థలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వెంటనే ఫైబర్ కటింగ్స్ ఆపి క్లియర్ టైమ్ లైన్ ఇవ్వాలని ఫెడరేషన్ ఆఫ్ ఏరియా కేబుల్ ఆపరేటర్స్ అధ్యక్షులు సతీష్ బాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను మోడల్ డిజిటల్ సిటీగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతూ ఈ సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 5 లక్షల జనానికి 5 లక్షల యువతకు అన్నం పెట్టే కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ఆపరేటర్స్ కు ఈ రోజు రోడ్డున పడేస్తూ నిర్దాక్షంగా లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి కేబుల్ వాళ్ళు మొత్తం యావత్ జిహెచ్ఎంసీలో వివిధ మున్సిపాలిటీల్లో కేబుల్స్ పెడితే నిర్దాక్షంగా రాత్రికి రాత్రి ముక్కలుగా సాడిస్టిక్ గా ఉన్మాదంతో కట్ చేసి లారీలో వేసి తగలబెడుతున్నారంటే ఎంత ఘోరమో అర్థం చేసుకోండి. ఒక వర్గాన్ని నేర్పించుకుంటే ఇవాళ కేబుల్ ఆపరేటర్ల నిరుపేదలపై హైదరాబాద్ సుందరీకరణ అని చెప్పి నిరుపేదల గుడిసెలు కూడా కొట్టారు. స్టూడెంట్స్ ను వదలలే, జంతువులను కూడా వదలలే. అంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఒకరిని పీడిస్తూనే ఉండాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి కేబుల్ ఆపరేటర్ల పుణ్యమా, ఇవాళ ఇంటర్నెట్ కేబుల్ పుణ్యమా అని చెప్పి